ఇచ్చారు మొదటి భార్య కుటుంబాన్ని. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు బయటికి వస్తున్నాయి కదా. ఇవాళ నువ్వు ఈ సునీతమ్మ మరి మూడో భార్యనా నాలుగో భార్యనా మాకు తెలియదు. నువ్వు టికెట్ ఇచ్చుకున్నావు, హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నావు, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నావు. అంటే నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఈ మొదటి భార్యలకు ప్రాధాన్యత లేదు. నువ్వు ఆడిబిడ్డలను గౌరవిస్తామేమో కదా, నువ్వు ఆడిబిడ్డలను గౌరవిస్తామేమో కదా. ఈ ఆడిబిడ్డలను మోసం చేయడమేనా? ఆడవాళ్ళను మోసం చేయడమేనా నీ ధర్మం? కేటీఆర్ని అడుగుతున్నా. నువ్వు సొంత తల్లిని, మాగంటి గోపీనాథ్ గారి సొంత తల్లిని కూడా కనీసం నా కొడుకును ప్రాణం మంచిగా లేదు, సాగు బతుకున్నాడు, నేను చూసడానికి వచ్చిందంటే మొత్తం గుండాలతోని బయటకు పంపించిండు. ఆడ చూసి వెళ్ళిపోతుంటే కూడా అయ్యా కేటీఆర్ గారు నేను నా కొడుకును చూసుకుంటానంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆడ మాఫియాతోని చెప్పి మొత్తం గుండాలను పెట్టి అక్కడ లోపలికి రాకుండా చేసిండు కన్న తల్లిని కూడా. ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నీకు కూడా కన్న తల్లి ఉన్నది కదా. మరి ఇంత కన్న తల్లులను ఆడవాళ్లను మోసం చేస్తారా ఎవడన్నా? మరి మొదటి భార్య పిల్లలు కొడుకు ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తామని బెదిరించారు. ఇదేంటి? బెదిరిస్తే అమెరికా నుంచి వాళ్ళని రాకుండా చేశాడు కేటీఆర్. అంటే మొదటి భార్యకు విలువ లేదా? అలా కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి తల్లి చెప్తుంది, నాకు మొదటి కోడలు మొదటి మనమడు అమెరికాలో ఉన్నాడు, అతడే అసలైన వారసుడు. ఇవాళ ఏం చెప్పావు నువ్వు?